సో శేఖర్ భాష గారు, ఇప్పుడున్నటువంటి ఈ జడ్జ్మెంట్ దాదాపుగా చాలా రోజులుగా మీరు కొన్ని ఎగ్జాంపులరీ సెలబ్రిటీల కేసులు తీసుకొని కూడా ఇది తప్పు 498 అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ డెసిషన్ ది ఇంపాక్ట్ చాలా కేసెస్ పై పడే అవకాశం కూడా ఉంది. ఎగ్జాంపుల్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే 5 ఏళ్ళు కలిసి ఉండి సడన్గా ఒక రోజు వచ్చి నా మీద అత్యాచారం చేశాడు, 5 ఏళ్ళ నుంచి అత్యాచారం చేస్తున్నాడు అంటే ఎంత విచిత్రంగా అనిపిస్తుంది. మైనర్గా ఉన్నప్పటి నుంచి అది వేరే డిఫరెంట్ యాంగిల్ వస్తుందండి. అది ప్రూవ్ కాల, ఊరికే పేరు పెట్టుకోవడం. ఇప్పుడు మేజర్ అయిపోయిన తర్వాత ఒక 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత వచ్చి కూడా పెట్టచ్చు. ఇప్పుడు చాలా మందికి ఈ రోజుల్లో పిల్లలు ఉన్న వాళ్ళు మైనర్లుగా ఉన్నప్పుడు పెళ్ళైన వాళ్ళు, అంటే 16 ఏళ్ళు 17 ఏళ్ళు వయసులో ఉన్నప్పుడు కూడా పెళ్ళైన వాళ్ళు. మా అమ్మమ్మకు కూడా అలాగే. సో వాళ్ళందరూ వచ్చి మా తాత మీద అత్యాచారం కేసులు కూడా పెట్టేసుకోవచ్చు కావాలంటే ఇప్పుడున్న చట్టాల ప్రకారం. దట్ ఈస్ నాట్ ద పాయింట్. దీన్ని మిస్యూజ్ చేయడం అనేది ఎంత దారుణంగా జరుగుతోంది అనేది. సో ఇప్పుడు సడన్గా వచ్చి అప్పుడెప్పుడో నాకు చిన్నప్పుడు నువ్వు ఆ మాట అన్నావు కదా, అదన్నావు కదా అని చెప్పి పెట్టడం అనేది ఎంత ప్రతీకార చర్య అవతల వ్యక్తి మీద చేయడం. ఇప్పుడు సంధ్య గారు మాట్లాడుతూ ఒక అద్భుతమైన గోల్డెన్ వర్డ్ ఒకటి చెప్పారు ఆవిడ. ఇటువంటి కేసుల వల్ల నిజమైన అత్యాచార బాధితులకి న్యాయం జరగట్లేదు. అందరూ కూడా వీళ్ళని కూడా అదే కోవలో కట్టేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే భాషా గారు, కన్సెంట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ కన్సెంట్ పక్కకు పెట్టి మాట్లాడితే ఉపయోగం ఉండదు. కన్సెంట్ తో ఉన్నప్పుడు అది రిలేషన్షిప్ అవుతుంది తప్ప రేపు. కరెక్ట్. సో ఇక్కడ కన్సెంట్ అనే దాని డెఫినేషన్ మన చట్టంలో మార్చేశారు ఈ మధ్య. ఇదివరకు ఉన్న కన్సెంట్ వేరు, ఇప్పుడు ఉన్న కన్సెంట్ వేరు. మీకు తెలుసో లేదో BNS 69 చట్టం ప్రకారం ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆవిడతో కొన్నాళ్ళు కాపురం చేసి తర్వాత ఆవిడతో నువ్వు తెగతెంపులు చేసుకుంటే దాన్ని అత్యాచారంగా, అంటే అదే కోణంలో 10 ఏళ్ళ జైలు శిక్ష అన్నట్టుగా పరిగణిస్తున్నారు అనమాట. సో ఇది మన పోలీసు దీంట్లో వాళ్ళు చెప్పే ఇదేంటంటే, నిజంగా ఇతను ఆ ఇంటెన్షన్, ఫాల్స్ ఇంటెన్షన్ తోటి చేశాడు Day 1 నుంచి అని ప్రూవ్ చేయాలి. అలా కాకుండా మధ్యలో ఎక్కడో ఏదో ఒక మనస్పర్ధ వచ్చి ప్రామిస్ నుంచి ప్రూవ్ చేయాలి. అదే ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో అది తప్పు కాదు. అంటే పెళ్లి పేరుతో హామీ ఇచ్చి పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండి సహజీవనము చేసుకోవచ్చు కాబట్టి కలిసి ఉంటామని దానికి వేరు చేసి పెళ్లి పేరుతో హామీ ఇచ్చి మోసం చేస్తే దాన్ని కూడా క్రైమ్ గా చూడాలి అని చెప్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే వీటన్నిటిని కూడా అత్యాచారం కేటగిరీలో పెట్టారు. రీసెంట్ గా ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయితో కలిసి ఒక సంవత్సరం ట్రావెల్ చేసి ఓ రూమ్లు అన్ని తిరిగారు. సడన్ గా వచ్చి నా మీద అత్యాచారం కేసు పెట్టింది ఆవిడ. సో తర్వాత నేను డైరెక్ట్గా మన బాచుపల్లి సిఏ గారితో వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, భయ్యా అందరికీ తెలుసు ఇది కాదు అని తెలుసు, కానీ మీకు తెలియని విషయం ఏంటంటే పోలీస్ భాషలో దీన్ని టెక్నికల్ రేప్, టెక్నికల్ అత్యాచారంగా, అంటే వాళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగా కలిసి ఉన్నా కూడా పరిస్థితి ఆవిడకి ఒక ప్రత్యేక స్థానం కల్పించింది మన చట్టం. అదేంటంటే, మీరిద్దరూ కలిసి ఓయో రూమ్లో ఉన్నారయ్యా, మీరు ఓయో రూమ్లో వెళ్ళారు, బయటకు వచ్చిన తర్వాత అవును నేను ఇష్టపూర్వకంగానే ఓయో రూమ్కి వెళ్ళా, కానీ నేను దానికోసం వెళ్ళాలా, చదువుకుందామని వెళ్ళా, లేకపోతే ఇంకో దానికోసం వెళ్ళా అని చెప్పి ఆవిడ చెప్పచ్చు. అది నిజమా కాదా అనేది కోర్టులో ప్రూవ్ అయ్యే లోపు యూ హ్యావ్ టు బి రిమాండెడ్. ఇక్కడ పాయింట్ కోర్టులు కరెక్ట్గానే వెళ్తున్నాయి, కానీ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో ముందుగానే వాడిని అరెస్ట్ చేయడం, వాడికి ఒక రేపిస్ట్ ముద్ర వేయడం, మన మీడియా అంతా కూడా గట్టిగా అదిగో రేపిస్ట్ అని చెప్పడం. సో ఇది వాళ్ళకి జరిగే నిజమైన మగవాళ్ళకి జరిగే అత్యాచారం ఇది. ఇప్పుడు ఇదే రివర్స్ కోణం ఇప్పుడు జరుగుతుంది. మీరు గమనించండి, ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన కేసు అశ్వు రెడ్డి మీద ఇప్పుడు నమోదైంది. మీరు దీన్ని రివర్స్లో ఇప్పుడు ఆవిడ మీద ఇదే కోణం పెడుతున్నారా? 10 ఏళ్ళు జైలు శిక్ష పెడుతున్నారా? లేదు కదా, జస్ట్ 420 కేసు పెట్టారు. అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నారు, చీటింగ్ కేసు 318 BNSలో. సో ఇదేంటంటే మారిపోతున్న సమాజంలో ఇప్పుడు ఒక దిశ, ఒక నిర్భయ వచ్చినప్పుడు మన చట్టాలు ఏం చేస్తున్నాయంటే, వీళ్ళు పాపం ఒక అమాయకులు, వీళ్ళు సాక్ష్యాలు ఎక్కడి నుంచి తెచ్చిస్తారయ్యా? అక్కడ ఏదో అనర్థం జరిగింది, ఎవడో యాంటిసిపేట్ చేస్తారు అటువంటి జరుగుతుందని. ఈ అమ్మాయిలు సాక్ష్యాలు తెచ్చివ్వలేరు. అలా అని సాక్ష్యాలు లేవు కదా, నువ్వు కేసు పెట్టడానికి కుదరదు అని చెప్పడానికి లేదు. ఎవరైనా సరే, వెన్ ఎ ఉమెన్ వాక్స్ ఇన్ టు ద స్టేషన్ అండ్ షీ సేస్ షీ హెస్ బీన్ అబ్యూజ్డ్ ఆర్ సెక్షువల్లీ ఎక్స్ప్లాయిటెడ్ అంటే యూ హ్యావ్ టు రిజిస్టర్ ఎ కేస్ అని ఒక ఇది పట్టుకొచ్చారు. నో మ్యాటర్ వాట్, వెదర్ ద కోర్ట్ విల్ ప్రూవ్ ఇట్ ఆర్ నాట్, అదంతా పక్కన పెట్టేసేయండి. ఆవిడ రాంగ్ ఇంటెన్షన్తో పెడుతుందా, రైట్ ఇంటెన్షన్తో పెడుతుందా అనేది పక్కన పెట్టేసి, ఇటువంటిది వచ్చినప్పుడు మీరు రిజిస్టర్ చేయాలి. సాక్ష్యాలు గీక్షాల తర్వాత ఫస్ట్ అయితే మీరు FIR పెట్టాలి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే, రాంగ్ ఇంటెన్షన్తో పెట్టే వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు ఈ సిస్టమ్. ఆవిడ చెప్పినట్టుగా వీళ్ళ వల్ల నిజమైన బాధితులకి మనం డౌట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక మీరు పిల్లల విషయానికి వస్తే, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అని మార్చారు కదా. ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో భారతీయతకి ఒక గౌరవం కల్పిస్తున్నట్టుగా అనిపించింది ఈ చట్టం. ఎందుకంటే
భారతీయత ఏం చెప్తుందండి? పెళ్లికి ముందు తిరిగేసి తర్వాత కేసులు పెట్టమని చెప్తుందా? పెళ్లికి ముందు ఇది తప్పనే కదా మన భారతీయత చెప్తుంది. సో ప్రతి ఆడపిల్ల ఆర్ మగ పిల్లవాడు ఎవరైనా సరే ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే పెళ్లికి ముందు ఇది నేరం అంటే తప్పు, మోరల్గా తప్పు అనేది మన భారతీయ చెప్తుంది. దానికి తగ్గట్టుగా కూడా ఇప్పుడు మీరు వచ్చి దానివల్ల నాకు అదైంది ఇదేంటంటే మీరు భారతీయతను ఎక్కడ గౌరవించారు? మీరు భారతీయతను గౌరవించండి, భారతీయ న్యాయ సంహిత మిమ్మల్ని గౌరవిస్తుంది, అంతే కదా. మీరు భారతీయతని గౌరవిస్తే మీరు పెళ్ళిని పక్కన పెట్టేసి ఎవరితోనో సంసారాలు చేసేసి పిల్లల్ని కూడా కనేసి ఇవాళ మా ముందుకు వచ్చి నాకు న్యాయం చేయండి అంటే భారతీయ న్యాయ సంహితను మిమ్మల్ని అడుగుతున్నారు మీరు. సో ఇక్కడ ఏంటంటే ఆడపిల్లలకి ఇప్పుడు వాళ్ళు అట్లా మాట్లాడొద్దు పాషా గారు. వాళ్ళు ఇద్దరు కలిసి జీవించారు, ఇద్దరు పరస్పర అంగీకారంతో మ్యూచువల్ కన్సెన్సెస్ తో వాళ్ళు కలిసి జీవించినప్పుడు వాళ్ళకి బిడ్డ పుడితే బిడ్డకి హక్కులు ఉంటాయి, లేవని బిడ్డకి హక్కులు ఉంటాయి. నేను అనేది ఏంటంటే ఇక్కడ వీళ్ళకి హక్కులు చెప్తున్నాను. ఇప్పుడు ఒక బిడ్డని కనాలా పెట్టకూడదు, కన్సెన్సెస్ అనే దాన్ని మార్చొద్దు. కన్సెన్సెస్ తో ఉన్నప్పుడు దాన్ని అబద్ధం పెట్టి మోసపూరితంగా కన్సెంట్ అనే డెఫినేషన్ మార్చేశారమ్మా. మీకు ఎందుకు ఒక మాట చెప్తా. రీసెంట్గా అంటే 5 ఏళ్ళు అవుతుంది అనుకుంటా, ఒక అమ్మాయి మన ఇఫ్లు ఉంది కదా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో, ఆ అమ్మాయి అక్కడ పక్కన ఉన్న బాయ్స్ హాస్టల్లో ఆ అమ్మాయి ఫ్రెండ్ ఎవరు ఉన్నారో డైరెక్ట్గా బాయ్స్ హాస్టల్కి వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి అక్కడ లేడు, బయటికి వెళ్తున్నాడు. ఆ మిగతా వాళ్ళ 3 రూమ్మేట్స్ ఏదో మందు కొడుతున్నారు, సీరియల్ తాగుతున్నారు, క్యారమ్ బోర్డులు ఆడుకుంటున్నారు. నువ్వు కూడా జాయిన్ అవుతావా అంటే ఆ అమ్మాయి కూడా వచ్చి జాయిన్. ఆ అమ్మాయి కూడా కొంత మందు కొట్టింది. ఆ అబ్బాయి రాలేదు, ఆ రోజు రాత్రి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి అక్కడే పడుకుంది. ఆ పొద్దున్న ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీ పిఎస్లో కేసు పెడుతుంది, వీడెవరో నన్ను అత్యాచారం చేశాడు అని చెప్పి. సో ఏంటంటే తాగిన మత్తులో నా అనుమతి లేకుండా లేకపోతే నాకు తెలియకుండా జరిగిపోయింది, ఇది అత్యాచారం. అలాగే చాక్లెట్లో మత్తుమందు కలిపి, కూల్ డ్రింక్లో మత్తుమందు. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా చక్కగా కన్సెంట్ ఇచ్చావు కదమ్మా, నీ అంతటి నువ్వు కదా ఓయో రూమ్లోకి వెళ్ళావు కదమ్మా, నీ అంతటి నువ్వే చేసావు కదమ్మా అంటే వీళ్ళకున్న లాయర్స్ చెప్పే ఒక దాన్ని ఏమంటారు వర్క్ అరౌండ్ ఏమంటారంటే మనం ఇలా రాద్దాం. మీరు గమనించండి, 100 ఎఫ్ఐఆర్లు తీసుకోండి, 100 ఎఫ్ఐఆర్లో ఇదే ఉంటుంది. చాక్లెట్లో మత్తుమందు కలిపి, కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి నన్ను ఇది చేశారు అంటే అత్యాచారం జరిగింది అని వాళ్ళు కేసు పెట్టినప్పుడు అరుపులు ఎవరికైనా బయట వినబడ్డాయా, లేకపోతే మీరు ప్రతిఘటించిన మార్కులు ఏమన్నా ఉన్నాయా, ఇటువంటివన్నీ కూడా. ఇప్పుడు ఒకవేళ కారులో జరిగింది అన్నప్పుడు కారులో ఏదైనా సరే పగిలిన గాజులు ఉన్నాయి, ఇటువంటివన్నీ కూడా పోలీసులు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో చెక్ చేస్తారు. అటువంటి ఏమీ లేవు కదా అన్నప్పుడు వాళ్ళు ఇటువంటి దీనికి ఉపక్రమిస్తారు అన్నమాట. లాయర్లు ఇది రాస్తారు. మీరు అంతెందుకు ఆరవ శ్రీధర్ కేసులో కారులో నాకు అత్యాచారం జరిగిందని చెప్పి పట్టదు ఆవిడ. మీరు గమనిస్తే మరి కారులో అత్యాచారం జరిగినప్పుడు రాత్రి 10 గంటలకి నువ్వు ఆయన కారులో ఎందుకు వెళ్ళావమ్మా అని అడిగినప్పుడు వెళ్ళాను, తర్వాత ఆయన ఏదో మొత్తం మంది ఇటువంటి ఇవే ఉంటాయి తప్ప ఇవి ఏవి కూడా కోర్టులో పువ్వు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు అట్లా కాదండి, కొలీగ్స్ అన్నాక ట్రావెల్ చేస్తారు లేకపోతే అట్లా. నేనేమంటున్నానంటే మనము వాళ్ళు కలిసి ట్రావెల్ చేశారు లేదా ఆ ప్లేస్ కి వెళ్ళింది అవన్నీ కాదు. ఇప్పుడు ఒక్కొక్కసారి వర్క్ అట్మాస్ఫియర్ లో కూడా కలిసి ఉంటారు, వర్క్ పరంగా కలిసి వెళ్తారు. అంత మాత్రాన రేప్ చేసే రైట్ లేదు, అంత మాత్రాన అబ్యూస్ చేసే రైట్ లేదు. ఆమె అంగీకారం తీసుకోకుండా కలిసి ఉన్నా పక్కనున్నా కూడా ఆమె మీద అటాక్ చేసే ఆమె మీద సెక్షువల్ ఫేవర్ అడిగిన దాడి చేసినది కూడా నేరం అవుతుందండి. కాబట్టి పోలీసులు ఏం చూస్తారంటే నిజంగా ఆ కారులో అలాంటిది ఏదైనా జరిగిందంటే దానికి సంబంధించిన గుర్తుల కోసం వెతుకుతారు వాళ్ళు. అది అత్యాచారమా కన్సెంటా అనేది ప్రూవ్ చేయడానికి కోర్టులో జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది సినిమా ఇండస్ట్రీలో సినిమా హీరోయిన్లు ఇప్పుడు ఆఫ్ లైట్ వాళ్ళ ఇంటర్వ్యూలు చెప్తున్నారు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు హీరోలు కానీ లేదా మగవాళ్ళు కానీ, మా తలుపులు కొట్టారు, తలుపులు తీయకపోతే చచ్చిపోతామన్నారు. ఇటువంటి చాలా వాళ్ళ పాపం లైఫ్ స్టోరీస్ చెప్తున్నారు. ఇవన్నీ కూడా అబ్యూస్లే అవుతాయండి. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు కలిసి పనిచేస్తారు. చాలా మంది హీరోయిన్లు తమ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేస్తూ వాళ్ళు వర్క్ స్పాట్ లో ఎట్లా ఎదుర్కొన్నారో చెప్తున్నారు. ఇప్పుడు ఇంత తర్వాత వాళ్ళు ఆ మెమరీస్ చెప్పుకుంటున్నారంటే అవి ఎంత పెయిన్ఫుల్ మెమరీస్ ఉన్నాయి వాళ్ళకి. అవి కేసుల కోసమో లాభం కోసమో చెప్పట్లా, వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎదుర్కొన్న మెమరీస్ చెప్తున్నారు. అంటే అక్కడ కన్సెంట్ లేకుండా కోరొచ్చు, కన్సెంట్ లేకుండా అటాక్ చేయొచ్చు అనేది ఒకటి ఉందండి. అది కూడా ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కావచ్చు, లేకపోతే అలాంటి ఇంకొన్ని కేసులు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే దీనికి సంబంధించి చూస్తున్నప్పుడు దుబాయ్ అంట మ్యాట్రిమోనల్ వెబ్సైట్. సో కేసులో ఒక అమ్మాయి ఒక వ్యక్తి ఇద్దరు మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయం అయ్యారు, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ వ్యక్తి ఆమెకి హామీ ఇచ్చాడు. ఆమెతో పాటుగా ఇద్దరు కలిసి ఢిల్లీ, దుబాయ్ చాలా వరకు వెళ్ళారు, హోటల్స్లో స్పెండ్ చేశారు. ఆమె పైన కొంత వాళ్ళు స్పెండ్ చేశారు అక్కడ. అయితే పెళ్లికి ముందు అమ్మాయి అబ్బాయి ఒకరొకరు పూర్తిగా అపరిచితులు. కోర్టు ఏం చెప్తోంది ఇక్కడ అంటే పెళ్లి కాకుండా శారీరక సంబంధం పెట్టుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత దూరం దుబాయ్ వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇది పరస్పర అంగీకారంతో
కాన్సెన్షువల్గా జరిగినట్టుగానే కనిపిస్తోంది అనేది నాగరత్న గారు పేర్కొన్నారు. గతంలో ఆయన ఇచ్చిన డిసిషన్ ఇది. సో ఇటువంటి కేసులను విచారించి శిక్షించడం కంటే కూడా మీడియేషన్ ద్వారా పరిష్కరించుకోవడం లేదా పరిహారం ఇప్పించడం ఉత్తమమని కోర్టు భావించిందంటే అక్కడ మహిళ ఏం చెప్పింది, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ అబ్బాయి హామీ ఇచ్చాడు, వాళ్ళిద్దరు ఓకే అనుకున్నారు, అండర్స్టాండ్ లో 1-2 years స్పెండ్ చేశారు, బయట దూరం తిరిగేశారు. వచ్చిన తర్వాత మీరు వేరే దేశాలు ఏం చెప్తున్నాయి, ఒక్క ఇండియన్ చట్టం ఏం చెప్తుంది, చైనా ఏం చెప్తుంది, ఇంకోటి ఉంది, ఇంకొక జడ్జి పై కూడా ఒక మాజీ జడ్జి, ఆయన సివిల్ జడ్జి, తనతో పాటుగా సహజీవనం చేసి పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని చెప్పి ఒక మహిళ కేసు పెట్టిందంట. అయితే ఆ వ్యక్తి ఆమె కొడుకు చదువుకునే ఖర్చు కూడా భరించాడంట. ఆ జడ్జి ఆమె కొడుకు చదువుకునే ఖర్చు కూడా భరించాడంట. ఈ బంధం విడిపోయిన తర్వాత ప్రతిసారి క్రిమినల్ అని చెప్పి ఈ రంగు పూయడం సరికాదనేది సేమ్ జస్టిస్ నాగరత్నం ఇచ్చిన తీర్పే ఇది. సో ఇంకొక సెన్సేషన్ థింగ్ ఏంటంటే ఛత్తీస్గఢ్కు చెందిన ఒక మహిళా అడ్వకేట్ మరో అడ్వకేట్ పైన సేమ్ రేప్ కేసు పెట్టింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి తనపై అత్యాచారం చేశానని చెప్పింది. ఇక ట్విస్ట్ ఏంటంటే ఆ మహిళకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన బాబు కూడా ఉన్నాడు. ఆ మహిళకి పెళ్ళి అయిపోయింది, ఒక బాబు కూడా ఉన్నాడు. ఆ మహిళ ఏం చేసింది, ఇంకో అడ్వకేట్ మీద కేసు పెట్టింది, నన్ను ప్రేమించి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడని చెప్పి. కోర్టు ఏం చెప్పిందనంటే వివాహితురాలు కాబట్టి ఫస్ట్ మీరు చేసింది తప్పని చెప్పి ఆ మహిళ పైన కొంత ఆగ్రహానికి గురైంది. సో ఇక్కడ ఒకసారి కృష్ణకాంత్ గారు ఇందాక శేఖర్ భాష గారు చెప్తూ కోర్టుల వరకు వెళ్ళిన తర్వాత ప్రూవ్ చేయాల్సి ఉంటుంది, అవి ప్రొసీడింగ్ జరుగుతూ ఉంటాయి, ఎన్నో రోజులకు కానీ తీర్పు రావు. కానీ అప్పటిలోపే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోతుంది. మిస్యూజ్ ద్వారా తను కొన్ని ఉదాహరణలు చెప్పారు, ఇటీవల కేసులకు సంబంధించి ఒక కాలేజ్ కేసు అని, ఒక నటుడికి సంబంధించిన కేసు అని, ఒక సెలబ్రిటీ కేసు అని. ఈ ఉదాహరణ అప్పటి వరకు జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోతుంది. సో ఇక్కడ న్యాయస్థానం కరెక్ట్గా ఉన్నాయి కానీ చట్టాలు అమలు చేసేటువంటి పోలీసులే వాళ్ళ మీద ముద్రలు వేస్తున్నారు అనే రకంగా తనకు క్వశ్చన్ రేజ్ చేశారు. సార్ అది నేను ఏకీభవిస్తాను సార్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ భారతీయ న్యాయ సంహితలో క్లియర్ గా మనకి కొత్త సెక్షన్స్ పెట్టారు, అంటే ఉమెన్ రైట్స్ ని ఇంకా పెంపొందించే విధంగా. ఆల్రెడీ మనకు తెలుసు 498 ఇలాంటివన్నీ ఎక్స్క్లూజివ్ ఉమెన్స్ రైట్స్ ఉన్నాయి డొమెస్టిక్ వైలెన్స్ కి సంబంధించి. అదే 498 మగోళ్ళకి లేదు డొమెస్టిక్ వైలెన్స్. నాకు తెలిసిన కేసెస్, నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ చాలా మంది భార్యలతో తనుగు తిన వాళ్ళు ఉన్నారు చాలా మంది, కానీ వాళ్ళు చెప్పుకోలేరు, వాళ్ళకి సపరేట్ సెక్షన్ లేదు దానికి. లెట్ us face let us address the elephant in the room. సో నేను చెప్పేది ఏంటంటే ఉమెన్ కి ఆల్రెడీ మంచి రైట్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ బిఎన్ఎస్ లో కూడా ఆల్రెడీ సెక్షన్ 69 అని చెప్పి క్లియర్ గా ఒకటి పెట్టారు. అదేంటి, ఫాల్స్ ప్రామిస్ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్, అంటే పెళ్లి చేసుకుంటాను అబద్ధం చెప్పి ఒక రిలేషన్షిప్ లోకి లాగడము ఒక అమ్మాయిని, ప్రమోషన్ ఇస్తానో లేదా ఉద్యోగం ఇస్తానో, ఇండ్యూసింగ్, అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ సెక్షన్ 69 లో పెట్టి దానికి 10 ఏళ్ళు శిక్ష పెట్టారు ఒకవేళ ప్రూవ్ అయితే. అంటే మీరు ఇందాక శేఖర్ భాష గారు చెప్పినా, మేడం గారు చెప్పినా, ఎవరు చెప్పినా రేప్ అనేది మళ్ళీ సెక్షన్ 63 ఆఫ్ బిఎన్ఎస్ లో క్లియర్ గా డిఫైన్ చేయబడింది. అదేంటది, వితౌట్ కన్సెంట్. ఒక అమ్మాయికి వితౌట్ కన్సెంట్ మీరు ఆమెతో సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేస్తే, ఆర్ ఇఫ్ యూ అబ్యూజ్ హర్ సెక్షువల్లీ, దెన్ దట్ విల్ బి డీమ్డ్ యాజ్ రేప్ సెక్షన్ 63 ప్రకారం. కానీ అది ఇదివరకు బిఎన్ఎస్ కంటే ముందు ఏంటి, ఇవన్నీ కూడా కలిపి కలగలుపు గోంగూర లాగా అన్నిటికీ రేపే పెట్టేవాళ్ళు. ఇప్పుడు అలా ఉండకూడదని దాన్ని విడమరుస్తూ క్లియర్ గా ఇప్పుడు కొత్త సెక్షన్ 69 తీసుకొచ్చారు. అంటే ఫాల్స్ ప్రామిస్ లకి వాటికి సపరేట్ సెక్షన్ తీసుకొచ్చారు, సపరేట్ గా పెట్టారు. కానీ పోలీస్ వాళ్ళు అదే తప్పు. ఇప్పుడు శేఖర్ భాష గారు ఈ అడ్రస్ ఇట్ రైట్. ఒక విధంగా చాలా మంది ఇది ఏంటంటే లేడీస్ కూడా, అంటే అందరిని అనట్లేదు, కొందరు ఫాల్స్ కేసు అంటే ఇది రేప్ అనేది వెన్ కంపేర్ టు 69 ఇది ఓన్లీ మాక్సిమం 10 years పడుతుంది. అదే రేప్ అయితే 10 years నుంచి స్టార్ట్ అవుతుంది పనిష్మెంట్, 10 years టు లైఫ్ ఇంప్రిజన్మెంట్. సో అది ఇంకా పెద్ద సెక్షన్ కదా. ప్లస్ డిఫమేషన్, ఈ లోపల చేయాల్సిన డిఫమేషన్ అంతా చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 4 గోడల మధ్య జరిగింది ప్రూవ్ చేయడం చాలా టఫ్ సార్. ఆ ట్రైల్ కూడా చాలా ఏళ్ళు నడుస్తుంది మనకు తెలుసు. ఆ ట్రైల్ అన్ని ఏళ్ళు నడిచేసరికి ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ పనిష్మెంట్. అతని శిక్ష లాస్ట్ లో అతను నిర్దోషిగా బయటకు వస్తాడా, దోషిగా బయటకు వస్తాడా అనేది న్యాయస్థానం తెలుస్తుంది, అది కూడా ఎప్పటికో తెలుస్తుంది. ఈ లోపల ద ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ పనిష్మెంట్. ఆ ప్రొసీజర్, అతను కోర్టు చుట్టూ తిరగడము, అతని పేరు పాడవడము, అతని ఫ్యామిలీ పేరు పాడవడము, ఇవన్నీ కూడా అయితే కదా. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెంటనే అదే పగ తీర్చుకోవడం. సో అలాంటి ఫాల్స్ కేసెస్ ఎక్కువైతే, అన్ని కాదు, ఫాల్స్ కేసెస్ ఎక్కువైతేనే ఉద్దేశంతోనే ఈ సపరేట్ సెక్షన్ పెట్టారు. కానీ ఇప్పటికీ మన న్యాయ వ్యవస్థలో బాధాకరమైన విషయం ఏంటంటే మళ్ళీ అదే రేపే పెడుతున్నారు. సెక్షన్ 69 ఇలాంటివి సపరేట్ గా వచ్చినా కూడా ఉమెన్ ప్రొటెక్షన్ కి. సో అది చూసుకోవాలి నిజంగా పోలీసులు కూడా అండ్ ఉమెన్ కూడా. ఇప్పుడు ఈ కేసు ఇప్పుడు క్లాసిక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇది మాట్లాడుతున్న నాగరత్న గారి లేటెస్ట్ జడ్జ్మెంట్ మీద ఇది ఎందుకు మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు, ఇట్స్ లివ్ ఇన్ రిలేషన్షిప్ కేసు. క్లియర్ గా 15 ఏళ్ళ నుంచి కలిసి ఉన్నారు, 15 ఏళ్ళ తర్వాత ఒక బిడ్డను కూడా కానీ తర్వాత ఇప్పుడు వచ్చి రేప్ అంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది అది. సారీ టు ఇంటరప్ట్, సార్ ఒక్క నిమిషం. బెంగళూరులో రీసెంట్ గా ఒక అమ్మాయి టార్గెట్స్ చేయట్లేదని అమ్మాయిని టర్మినేషన్ చేశారు. ఆ విషయం దాచిపెట్టి ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు మేనేజరు నాకు ప్రమోషన్ ఇస్తానని చెప్పి నన్ను అక్కడికి ఇక్కడ తీసుకెళ్ళి నేను ఏదో వాడుకున్నాడని చెప్పి ఆయన మీద సెక్షన్ 69 మీద పెట్టిన తర్వాత మొత్తం ఎంక్వైరీ చేస్తే ఎక్కడా ఏమీ లేదు.
ఆయన ఈవిడ కలిసి టవర్ లొకేషన్స్ తీస్తారు, ఎక్కడికైనా వెళ్ళావా అమ్మ అంటే అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అని చెప్తే ఎక్కడ ఏమి మ్యాచ్ అవ్వలేదు. ఆఖరికి వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఆఫీస్లో వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయికి ఏ రోజు అయితే టర్మినేషన్ లెటర్ ఇచ్చారో ఇమీడియట్గా ఆ రోజు వెళ్ళి కేసు పెట్టింది, అది కూడా చెప్పకుండా. అక్కడికి వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసుకుంటే ఇది ఆ అమ్మాయి ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసం కొన్నాళ్ళు, అంటే కేసు నడిచిన వాళ్ళు ఆ కేసు నడిచిన ఆవిడకి జీతం వచ్చింది. సో ఆ రకంగా చక్కగా వాడుకుంటున్నారు ఈ సెక్షన్. అంటే రేపు ఎల్లుండో ఎలా అవుతుందంటే పరిస్థితి, అమ్మాయిలకి ఉద్యోగం ఇవ్వాలంటే అమ్మో రేపు ఈ అమ్మాయి నా మీద కేసు పెడుతుందేమో అనే భయం బాస్ అంటలేదు. నిజంగా జెన్యూన్ కేసెస్ కూడా ఉన్నాయి, జెన్యూన్ రేప్ కేసెస్ ఉన్నాయి, జెన్యూన్ సెక్షువల్ హెరాస్మెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఈ సెక్షన్స్ ఉపయోగించుకోవడం కోసమే వాళ్ళ కోసం పెట్టాము, అది వాళ్ళు యూజ్ చేయాలి. సంజయ్ గారు మాట్లాడుతారు, ఒక్క నిమిషం కనబడుతున్నాయి మనకి. కృష్ణకాంత్ గారు అయిపోగానే మాట్లాడుతారు మీరు. మనోజ్ గారు రైట్. సంజయ్ గారు ఇక్కడ ఒకటండి, అంతా ఆడవాళ్ళంతా మిస్యూజ్ చేస్తున్నారు, ఆడవాళ్ళు తప్పుడు కేసులు పెడుతున్నారు అని చాలా కష్టపడి ఉదాహరణలు ఏరి మరీ చెప్తున్నారు కదా. ఒకసారి గుండె మీద చేసుకుని ఈ మాట్లాడే వాళ్ళందరూ అవి లేవని నేను కూడా అనట్లే. సమాజంలో మొత్తం క్రైమ్ మయమైనప్పుడు ఆడవాళ్ళు కూడా క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతారు, తప్పు చేస్తారు. కానీ మేజర్ గా ఈ రోజు మనం అసలు కట్నాల ప్రసక్తి లేకుండా పెళ్లిళ్ళన్నీ అవుతున్నాయండి. ఆడవాళ్ళు కొడుతున్నారు, మొగుళ్ళని చెప్పుకోలేకపోతున్నారు అని మనం బాధపడుతున్నాం. కానీ ఈ రోజుకి కూడా 1961 DP యాక్ట్ ఇంకా మిస్యూజ్ అవుతూనే ఉంది, కానీ దాన్ని చర్చ లేదు, ఉండదు. అంటే అవి సాంప్రదాయ ముసుగులో యాక్సెప్ట్ అవుతాయి.